భయపడి తెలుగుదేశమే కాదు ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి అని చెప్పి నేను రాజకీయాల్లో వచ్చాను. ప్రతి యువతకు ఉద్యోగం కావాలని చెప్పి నేను రాజకీయాల్లో వచ్చాను. ప్రతి మహిళకు న్యాయం చేయాలా. ఈరోజు మా ఉద్యోగంలో ఒక అమ్మాయి కనపడలేదు. అందరికీ తెలుసా? చిన్న బాబు 9 సంవత్సరాలు కనిపిస్తలేదు. మరి నేను ఒకటి చెప్పినాను, ఈ రోజు సాయంత్రం లోపల పాప కనపడకపోతే మా ఇంటి దగ్గరికి తీసుకుని రాకపోతే ఖచ్చితంగా వాడు ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ పాపని వాడిని మాట్లాడకూడదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏది కష్టం వచ్చినా చివరమ్మ ఉంటుంది. ఒక నియోజకవర్గం పెద్దగా బయట భయపడి తెలుగుదేశమే కాదు ఎందుకు
ఎటువంటి విధేయం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి అని చెప్పి నేను ఈరోజు రాజకీయాల్లో వచ్చాను. ప్రతి యువతకు ఉద్యోగం కావాలని చెప్పి నేను రాజకీయాల్లో వచ్చాను. ప్రతి మహిళకు న్యాయం చేయాలా. ఈరోజు మా ఉద్యోగంలో ఒక అమ్మాయి కనపడలేదు. అందరికీ తెలుసా? చిన్న బాబు 9 సంవత్సరాలు కనిపిస్తలేదు. మరి నేను ఒకటి చెప్పినాను, ఈ రోజు సాయంత్రం లోపల పాప కనపడకపోతే మా ఇంటి దగ్గరికి తీసుకుని రాకపోతే ఖచ్చితంగా వాడు ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ పాపని వాడిని నా బలాత్కారపడుతుందో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏది కష్టం వచ్చినా చివరమ్మ ఉంటుంది. ఒక నియోజకవర్గం పెద్దగా బయట రాష్ట్రంలో ఉంటారు. బయటి తెలుగుదేశమే కాదు, ఎన్డీఏ పక్కన నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి ఇక్కడ నందినకు రాష్ట్రంలోనే టాప్ 1 గా తీర్చిదిద్దిన వ్యక్తి బయటి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో మాటలు వింటుంటే అసలు వీళ్ళను ఎందుకైనా రావాలి ఎమ్మెల్యేలు కానీ ఎందుకైనా నాయకులు అనిపిస్తుంది. నేను ఇంకా పార్టీకి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కటే ప్రశ్న, ఈ రోజు నిజంగా నేను పార్టీకి చేయలేదు అని అనుకుంటే ఎందుకు నా సొంత గ్రామం నుంచి వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేకి పోటీ చేయాలని అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఘర్షణ పడకుండా మన వాళ్ళకు న్యాయం జరగాలి. నేను ఎప్పుడు వర్గాలుగా చూడను. మన వాళ్ళకు అక్కడి నా కుటుంబం జోలికి నా కార్యకర్తల జోలికి వస్తే మటుకు కాబట్టి ఏ సమస్య వచ్చినా వర్గంలో ఏ సమస్య వచ్చినా నేను నా నంబర్ ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది. ఏ సమయమైనా ఏ టైమైనా ఏ రోజైనా నాకు ఫోన్ చేసి ఆ సమస్య ఉందా అని చెప్పి ఖచ్చితంగా నేను ఈ సమస్య తీర్చుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను మీ ఆడపిల్లగా భావించండి. అప్పుడు ఏదో వాళ్ళని ఎలా ఇచ్చి చూడండి. మరి నంద్యాల పెళ్లి ఇప్పించినా లేదా కావాలనుకుంటున్నా ఎక్కడ చక్కని మళ్ళా వచ్చే వాళ్ళ 11 సంవత్సరాలు ఖచ్చితంగా నందివరకు పేరు ఇప్పిస్తాను. నేను రాజకీయంలో ఉన్న డాక్టర్గా రాజకీయంలో వచ్చాను. ఇప్పుడు ఉన్న అప్పుడు ఉన్న నాయకుల మధ్య నాకు రాజకీయం చేయడం రాదు. కులం మతం వర్గం ఎటువంటి విధేయం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి అని చెప్పి నేను ఈరోజు రాజకీయాల్లో వచ్చాను. ప్రతి యువతకు ఉద్యోగం కావాలని చెప్పి నేను రాజకీయాల్లో వచ్చాను. ప్రతి మహిళకు న్యాయం చేయాలా. ఈరోజు మా ఉద్యోగంలో ఒక అమ్మాయి కనపడలేదు. అందరికీ తెలుసా? చిన్న బాబు 9 సంవత్సరాలు కనిపిస్తలేదు. మరి నేను ఒకటి చెప్పినాను, ఈ రోజు సాయంత్రం లోపల పాప కనపడకపోతే మా ఇంటి దగ్గరికి తీసుకుని రాకపోతే ఖచ్చితంగా వాడు ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ పాపని వాడిని నా బలాత్కారపడుతుందో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏది కష్టం వచ్చినా చివరమ్మ ఉంటుంది. ఒక నియోజకవర్గం పెద్దగా బయట రాష్ట్రంలో ఉంటారు.